నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి సోషలిజం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగించాలని జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి ఆశయాలకు అనుగుణంగా యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని మహోన్నత ఆశయ సాధనలో అమరజీవి అమరులయ్యారని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసి ఒక మహోన్నత త్యాగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల శ్రీ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కొత్త మాసు సత్యనారాయణ, ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి సత్యనారాయణ, ఆర్యవేశ సంఘం నాయకులు బూర్ల రామసుబ్బారావు, మామిడి రమేష్ కుమార్, తెలుగుదేశం నాయకులు గులపల్లి శ్రీనివాసరావు, సరోజిని, ఆంధ్రయ్య, కొల్లూరు వెంకట్రావు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ బహుమతి ప్రదానం చేశారు. త్యాగ నిరతికి మారుపేరు, గుర్తు, చిహ్నం పొట్టి శ్రీరాములు గారు. ఆనాడు ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ తమిళనాడులో భాగంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రాణత్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఒక త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆనాడు మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా దేశం మొత్తం మీద కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు నాంది పలికినాడు పొట్టి శ్రీరాములు గారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయన త్యాగ నిరతిని స్మరించుకుంటూ, ఆయన యువతకు ఆదర్శం కావాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆవరణలో మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి పెద్దలైనటువంటి మన జాయింట్ కలెక్టర్ గారి యొక్క, అలాగే డిఆర్ఓ గారి యొక్క, అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ఈ రోజున మరి అలాగే ఆర్యవైశ్య సంఘ బాపట్ల అధ్యక్షులు వారు, అలాగనే అనేక మంది ప్రముఖులు ఈరోజు ఇక్కడ మనం సమావేశమై వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించడమే కాకుండా వారి స్ఫూర్తిని యువతలోకి తీసుకుని వెళ్ళి ఆ త్యాగ నిరతిని పెంపొందించుకునే దాని కొరకు మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని మనం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పొట్టి శ్రీరాములు గారు 1901లో మద్రాసులో జన్మించారు. కానీ అన్ని అసతి ఉద్యోగాన్ని వదిలిపెట్టి గాంధీజీ శిష్యుడిగా స్వతంత్రత ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు. దళితుల కోసం కూడా చాలా పని చేశారు. ఆలయ ప్రవేశం గురించి ఇంకా కూడా చేశారు. కానీ అదే కాకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన త్యాగాన్ని అందరూ స్మరించుకుంటారు. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. పేరళి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్లపాలెం మండలం పేరళి గ్రామంలో పేరళి నర్సయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయాసం, ఉబ్బసం, చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరాన్ని డాక్టర్ బాలకృష్ణమూర్తి సహకారంతో నిర్వహించారు. ఈ శిబిరాన్ని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజుకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో టపాసులు కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడారు. వైద్యులుగా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ పేరళి గ్రామాన్ని బాలకృష్ణమూర్తి ముందంజలో ఉంచారని కొనియాడారు. గ్రామంలో కులమతాలతో సంబంధం లేకుండా ఎవరు చనిపోయినా వారి కుటుంబాలకు 5,000 మట్టి ఖర్చులకు ఇస్తూ వారు చేస్తున్న సేవ అద్భుతమని కొనియాడారు. ఈ శిబిరంలో డాక్టర్ అన్వర్, డాక్టర్ శరత్ బోసు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలల వెంకటేశ్వర్లు, డాక్టర్ బాలకృష్ణమూర్తి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు భూపతిరావు, బుల్లయ్య, తిమ్మరాజు, వెంకట సుబ్బారాజు, బి సాంబయ్య, గేర ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
వేరే ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉచితంగా మెడిసిన్ ఇవ్వడం, అలాగే మిమ్మల్ని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి మెడికల్ క్యాంపులు పేదల కోసం ఎన్నో జరుగుతూ ఉండాలి, నిరంతరం జరుగుతుంది. ఫ్యామిలీ గ్రామానికి వచ్చేసి డాక్టర్ బాలకృష్ణ గారు నిజామాబాద్లో ఎంతో పేరున్న ఐ డాక్టర్, అయినా కూడా 40-50 సంవత్సరాలు ఆయన నిజామాబాద్లో ప్రాక్టీస్ లో ఉన్నా కూడా ఈ జన్మ ఇచ్చిన ఈ గడ్డ మీద వదలకూడదు, ఈ గడ్డ మీద ఉండే ప్రజలు అంతా ఉండాలి అని చాలా సార్లు, సంవత్సరానికి 7 సార్లు మళ్ళీ గ్రామం వస్తూ ఇక్కడ కొంతమంది మనుషులు పెట్టి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి 5,000 కింద మట్టి ఖర్చులు తీస్తూ ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను రుణం తీసుకోవాలి, నా మనుషులతో స్నేహంగా ఉండాలి, నా మనుషులతో ప్రేమను అందించాలి, వాళ్ళ అభిమానంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేసిన డాక్టర్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, బాపట్ల నియోజకవర్గం తరఫున, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ గ్రామస్తుల తరఫున మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పట్టణంలోని శ్రీ ప్రసన్న దుర్గ భవానీ మాత అమ్మవారి నగరోత్సవం ఎంతో అందంగా వైభవంగా నిర్వహించారు. కాళీమాత వేషధారణలో కోలాటాలతో మేళతాళాలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బాపట్ల పట్టణంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం వేణుకోట వారి వీధిలో వేంచేస్తున్న శ్రీ ప్రసన్న దుర్గ భవానీ మాత ఆలయం నుండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నగరోత్సవాన్ని 36వ సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిద్రాదేవి అమ్మవారి ప్రతిభను ఉంచి ఆ అమ్మవారి దగ్గర నుండి ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులను పంపిణీ చేశారు. చూడడానికి 2 కళ్ళు చాలు అని రీతిలో కాళీమాత వేషధారణలో నిత్య ప్రదర్శన ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ఆంజనేయ స్వామి పరమశివుడు అవతారాలతో అందమైన కోలాటాలతో బాపట్ల పట్టణంలో అమ్మవారి నగరోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు అనే విధంగా శ్రీ ప్రసన్న దుర్గ భవానీ మాత ఆలయం వారు ఈ కార్యక్రమం నిర్వహించారని, గుడి కమిటీ వారికి ఎంతో కృతజ్ఞతలని భక్తులు అన్నారు. యోగాతో శారీరక దృఢత్వం పెంపొందుతుందని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు. యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని యోగా చేయడంలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమెస్స బాపిరాజు, అలపాటి సాంబశివరావు, రియాజ్, అక్కల చెన్నకేశవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్వాస యొక్క స్థితిగతిని మనం ప్రయత్నం ద్వారా మార్చుకోవచ్చు. ఇప్పుడు 4 సెకండ్లు మనం తీసుకున్నాం అనుకోండి, 2 సెకండ్లు ఆపి 8 సెకండ్లు బయటకు వదులుతాం. దాన్ని ప్రాణాయామం ప్రాథమికము. దాన్ని కొంచెం మెరుగుపడ్డాక 8 సెకండ్స్, మళ్ళీ ఆపేది 4 సెకండ్స్, వదిలేది 16 సెకండ్స్. అలా మనం నిమిషానికి ఇప్పుడు 4, 2, 6, 8 ఎన్నైతే 4, 2, 8
ఆల్మోస్ట్ 40 సెకండ్స్ అవుతుంది. ఓకే, 40 సెకండ్స్ 15 సెకండ్స్ చేసామనుకోండి, అది నిమిషానికి 4 సార్లు చేస్తాం. మనం సాధారణంగా ఉంటే అందులో హాఫ్ కూడా చేయదు, తీసుకొని వదిలేస్తుంటాం. ఇలా రోజు ప్రాణాయామం తీసుకుని స్థితిగతి పెరిగితే మన లైఫ్ టైం ఈజీగా పెంచేస్తాం. ప్రభుత్వం మారిన ఉపాధ్యాయుల సమస్యలు అదేవిధంగా కొనసాగుతున్నాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. బాపట్ల సబ్ కమిటీ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ రాష్ట్ర సంఘం పక్షాన ఉద్యోగాభినందనలు. అయితే ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉపాధ్యాయుల ఉద్యోగుల పట్ల ఎంతో ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పనిచేసిద్దని ఆశించి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారినా కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల వెతలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యాప్లు గత ప్రభుత్వంలో ఉన్న యాప్ల కంటే ఈ ప్రభుత్వంలో యాప్లు ఇంకా పెరిగినాయి. దానివల్ల టీచింగ్కి, విద్యార్థికి టీచింగ్కి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది. అయితే ప్రభుత్వాలు ఏంటంటే యాప్లతో విద్యా అభివృద్ధి జరుగుతుందన్నారు, అది తప్పు. ఎప్పుడైతే యాప్లు పెరుగుతున్నాయో టీచింగ్కి మాత్రం ఉపాధ్యాయుడు దూరం అవుతున్నాడు. గత ప్రభుత్వం చెప్పిన అంచనాల ప్రకారమే చూద్దాము, దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చామని చెబుతున్నారు. అయితే 2019 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు కూడా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఇవ్వాల. మరి 10 లక్షల మంది విద్యార్థులు పెరిగినప్పుడు మరి 10 లక్షలకి విద్యార్థులకి సరిపడా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేయలే. కానీ చెప్పటం మాత్రం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పటం మాత్రం ప్రతిసారి మేము విద్యాభివృద్ధిని, విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో అగ్రశ్రేణిగా ఒక విద్యను అందిస్తున్నాం అంటున్నారు. ప్రపంచ స్థాయిలో ఒక విద్యను అందించడం అంటే ఏంటి? ఏ విధంగా అందిస్తారు? విద్యార్థికి చెప్పే సరిపడే విద్యార్థులు మన టీచర్స్ రిక్రూట్ చేయటం వల్ల కానీ సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే రిక్రూట్మెంట్ చేయకుండా అవసరమైతే మీకు ఐఎఫ్పి ప్యానెల్స్ ఇస్తాం, డిజిటల్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఐఎఫ్పి ప్యానెల్స్ డిజిటల్ చేయటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుందా అనేది ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సిని త్వరగా రిక్రూట్మెంట్ చేయాలి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, అర్చకులు శ్రీ రామ్ శర్మలు మాట్లాడారు. ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారపర్య అర్చకులు బాలారెడ్డి తదితరులు ఉన్నారు. ఇవాళ ఆదివారం భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు, వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చింది అమ్మవారు. వాళ్ళు అనుకున్నట్టు పసుపు, కుంకుమ, సీర, సాయ, అలాగే పొంగళ్ళు, వాళ్ళు ఏదైతే మొక్కున్నారో అది అమ్మవారికి చెల్లించుకుని చాలా ఆనందంగా భక్తులు ఇదిగా ఉన్నారు. వాళ్ళ యొక్క కోరికలు తీర్చవాలని అమ్మవారిని నమస్కారం చేస్తారు. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రాప్ నమోదు చేయకపోవడం, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలియకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసి ధాన్యం ఉత్పత్తి చేసిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించేందుకు అవగాహన లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం పిట్టలవానిపాలెం మండల వ్యవసాయ శాఖ అధికారులేనని తీవ్రంగా మండిపడుతున్నారు. వరి నాట్లు వేసిన వెంటనే ఈ క్రాప్ నమోదు చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాప్ నమోదు 98% పైగా చేశామని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతు నుండి మాత్రమే ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది. దీంతో అధిక శాతం మంది
కౌలు రైతులు ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు వారికి ఎలాంటి ఈ క్రాప్ నమోదు చేయకపోవడమే కారణమని బోర్న విలిపిస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక పండించిన ధాన్యాన్ని తక్కువ దళార్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాక ఈ క్రాప్ నమోదు చేసిన రైతుకు ప్రభుత్వం మద్దతు ధరను 76 కిలోల ధాన్యం బస్తా 1740 రూపాయలకు కొనుగోలు చేస్తుంది. ధాన్యం కాట వేసిన 24 గంటల్లో నగదు సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని కొందరు రైతులు చెబుతున్నారు. పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొంతమంది రైతులకు నేటికిది లేకపోవడం విచారకరమని వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. వ్యవసాయ శాఖ వారు దళారులతో కుమ్మక్కై వారి వద్ద నుండి కమిషన్లు ఆశించి రైతులకు ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధర కంటే 76 కిలోల బస్తా 1740 రూపాయలకు కొనుగోలు చేస్తుందనే విషయం తెలియక అదే 76 కిలోల బస్తాను దళారులకు 1400 రూపాయలుగా విక్రయిస్తున్నారు కొంతమంది రైతులు. గత ప్రభుత్వంలో 76 కిలోల బస్తాను 1800 రూపాయలకు విక్రయించామని ప్రస్తుతం అందుకు ఆ ధరకు అమ్ముకోలేకపోతున్నామని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే గత ఏడాది మాదిరిగానే ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేయకపోవడమే ప్రధాన కారణమని కొందరు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని తెలియజేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. గిట్టుబాటు ధర ఏమో 1400 అంటే ఏం గిట్టుబాటు అయింది? పిండి ధర ఎంత? ఈ రోజుల్లో ఒక పిండి చేసుకోవాలంటే 1400 1500 అంటున్నారు ఒక పిండి బస్తా. ఇక్కడ ఒడ్డు అమ్మటానికి పోతే 1400, దానికంటే తక్కువే అడుగుతున్నారు 10-20 రూపాయలు. ఏం చేస్తాం మనం? ఏం రకం రోడ్డు పాలు? ఏం రకం? బీపీటీ, ఒరిజినల్ బీపీటీ. చూడండి అట్లా మెరుస్తున్నాయో, అయినా రేటు మనకు లేకపోయింది. వైసీపీ హయాంలోనే 1800కి అమ్మాము పోయిన సంవత్సరం. తెలుగుదేశం వచ్చింది ఇంకా బాగా రేట్లు పెరుగుతాయని మేము ఎంతో ఆశపడ్డాము, కానీ ఈ రకం అయిపోయింది. రైతు అన్నదాతలు ఏం చేస్తారు? ఇట్లా ఉంటే ఎట్టా గిట్టుబాటు అయింది మనకి? గవర్నమెంట్ మద్దతు ధర అంటే వాళ్లకు 70% కంటే తక్కువ తేమ ఉండాలి. దానికి 1-2% ఎక్కువ ఉన్న దాని కేజీలు లెక్క కోసుకుని లోడింగ్ ఖర్చు మాది, టోల్గేటు మాది, అన్నీ తీసుకెళ్తే అక్కడ చెప్పడానికి ఏమో 1720 రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. కానీ అక్కడ కోతలో బోతలో పోయి అదే ఈ దళారులకు ఇచ్చే దానికి అక్కడ వేసే దానికి 50-100 తేడా వస్తుంది అంతే. ఇప్పుడు దేనివల్ల నష్టం? దళారుల వల్ల. దళారులది ఏమైనా తప్పు ఏముంది? వాళ్ళ రేటు అది పెట్టారు, మేము ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదంటున్నారు. ఇప్పుడు అక్కడ రైతు సేవా కేంద్రాల్లో కొంటున్నారు అంటున్నారు. కొంటున్నారు. ఇవన్నీ మనం చేసుకోవాలి. వాళ్ళు గోతాలు ఇస్తారు, మనమే లోడింగ్ చేసుకుని మనమే వేపిడిచి కాటా వేసి వాళ్ళు చెప్పిన మిల్లుకి తోలితే 17% ఉంటే, అది శాతం కంటే 20% వచ్చింది అనుకోండి, 3% ఎక్కువ ఉంది కదా. ఒక్క పాయింట్కి 1 కేజీ చొప్పున ఒడ్డు తగ్గిచ్చేస్తారు. మళ్ళీ గతంలో కూడా శాతం ఉండేది అనుకుంటు కదా. గతంలో కూడా శాతం ఉండేది. ఇవన్నీ రైతులు తిప్పలు పడాల్సిందే. ఇక అదే గత గవర్నమెంట్లో కూడా శాతం చూసాక ఇచ్చింది. గత గవర్నమెంట్లు కూడా శాతం చూసే ఇచ్చారు. అప్పుడు బయట వాళ్ళే 1800 కొన్నారు. 1800, 1900, 76 కేజీల బస్తా 1800. పోయిన సంవత్సరం నేను 1800కి అమ్మా. ఈ సంవత్సరం 1400. అంటే ఒక బస్తా మీద 400 రూపాయలు తక్కువ. పిండి కట్టలు కానీ, యూరియా కానీ, పిండి కానీ రూపాయి తగ్గల, పెరిగినాయి. ఏమో చూస్తేమో బేరగాళ్ళు వచ్చి నిమ్ము ఉంది ఇది ఉంది అని అంటున్నారు. దాన్ని ఎండ పెట్టమంటున్నారు. గవర్నమెంట్గా ముందంటే ఏ కాగితాలు మన దగ్గర క్రాప్ బుకింగ్ చేశారు కదా మొన్న అగ్రికల్చరల్ అన్ని పొలాలు చేశారు. మొత్తం వాళ్ళు వచ్చి మొత్తం రాసుకుని వెళ్ళారు. దానికి సమాధానం ఏమో రైతులు కూడా మనకి ఏం చెప్తలేదు. అప్పుడు మన ఏరియా ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఏమో చేపించాను అన్నాడు. ఎందుకంటే వేద్దామంటే ఆయన రావట్లేదు. ఇప్పుడు మొన్న మీటింగ్లు పెట్టి కింద 1800కా ఎందుకో కొంటున్నాము. కొంటున్న వాళ్ళు ఎవరు కొంటున్నారు? గవర్నమెంట్ కొంటనే ఉన్నారు. వాళ్ళు కాగితాలు ఉన్నారు మా దగ్గర, ఈ క్రాప్ కాగితాలు ఉన్నారు కదా. టోటల్గా వాళ్ళు చేయలే. అయితే అది చేయలేదు. అది చేశానంటున్నారు. ఓటీపీ నెంబర్ చెప్పమంటున్నారు, పొలం ఖాతాలు చెప్పమంటున్నారు. మళ్ళీ పేరుకి వస్తే ఏమో వర్షాల కాలం వచ్చి మునిగిపోతే ఏమో బేగులకి డబ్బులు పడబడుతున్నారు. మేము చేసే కౌలుకి మళ్ళీ ఆ చేనుకల్లా వాడు బేగుల వాళ్ళే.
వాళ్ళు వేరే కట్టు పడుతుంది కానీ మా సాయిబులు బేగానే వాళ్ళకి డబ్బు పడతలేదు. అట్లా నష్టపోతున్నాం కొన్ని చేసి. వ్యవసాయ అధికారులు అన్ని చెబుతున్నారు మీకు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది సంగతి చెప్పలేదు. వ్యవసాయదారులు ఎవరు రావట్లేదు. రైతు అనేదేమో మేము కౌలు కట్టాలి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు గురించి కూడా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పాలి కదా మీకు. ఏం చెప్పట్లేదు, అసలు వచ్చిన వాడే లేడు ఇక్కడ. ప్రతి బేరగాడు రావడం కోసి అడగటం, బేరగాడు రావడం కోసి అడుగుతాం. నిమ్ము ఉంది, ఆరు పెట్టండి, ఆరు పెట్టినాక వేసుకెళ్తాం, ఆరు పెట్టినాక వేసుకెళ్తాం. అది కూడా 14 అంటున్నారు, 14 ఎక్కువ లేదంటున్నారు. గవర్నమెంట్ కొంటుందనే విషయం అసలు మీకు తెలియదు. అసలు లేదు స్వామి, ఎవరు లేదు. జగన్ ఉన్నప్పుడు 18.5 అమ్మేమండి స్వామి ఈ ఒడ్డు. జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు వస్తే కొనేవాళ్ళు లేడు. కొంటున్నారు, చెప్తే వాస్తవంగా కొంటున్నారు కానీ మీకు తెలియదు. లేదు, ఎవరు వచ్చారు? రైతు సేవా కేంద్రంలో 1800 కొంటున్నాం అంటున్నారు. కొంటున్నారని అంటున్నారు కానీ ఎవరు రాలా ఇటు, ఎవరు కొనలేదు. అడుగుతున్నారు. పెద్దలు కొందలేగా రేట్ ఏది ఉన్నవాడు చెరుగల్లవాడు సొంత కాలం వల్ల ఆడే. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి సోషలిజం కోరారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి సోషలిజం కోరారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా సబ్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిరంకుశ వైఖరి అవలంబించడం వల్ల ఉపాధ్యాయులకు బోధన కంటే బోధనేతర పనులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం మారిన అలాంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రస్తుతం ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వివిధ రకాల యాప్లు ఉపయోగించి బోధన సమయం కంటే బోధనేతర సమయం అధికంగా ఉంటుందని, దీనివల్ల విద్యార్థుల విద్యా ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు అంశాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు శేఖర్ బాబు, ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షులు బుడ్డా నాగంచురేలు, జిల్లా కార్యదర్శి చిన్నకేశవులు, రాష్ట్ర కౌన్సిలర్లు బుర్ర సాంబశివరావు, తెల్లప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అసలు టీచింగ్ కన్నా కూడా ముందు వేరేటువంటి కార్యక్రమాలు, యాప్లు అని చెప్పేసి కొత్త యాప్లు ప్రతిరోజు కూడా ఈ యాప్లతోటే టీచర్స్ ఎక్కువగా కాలం గడిచిపోతూ ఉంది. మరి ఏదైతే ఒకరు ఇద్దరు ఉన్నటువంటి సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి లేదా ఇద్దరు టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫోటోలు తీయటం, అప్లోడ్ చేయటం, ప్రతిదీ అనేకమైనటువంటి కార్యక్రమాలు వేయాలి. మరి ముఖ్యంగా అపార్ అని చెప్పేసి ఈ మధ్య స్టేట్ వ్యాప్తంగా కూడా ఆ సమస్యలు బాగా ఉన్నాయి. ఎందుకంటే అపార్లో దానికి సంబంధించిన పిల్లవాడికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని డిజిటల్ లాక్ రూపంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అపార్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దానికి ఆ నెంబర్ రావడానికి పిల్లవాడికి అనేకమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలతోటి ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇలా పాఠశాలలో. ప్రతిరోజు కూడా అధికారులు ఆ విషయంలో వెబెక్స్ మీటింగ్లు అని చెప్పేసి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు దాని మీద ఉపాధ్యాయుల మీద అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకురావటం, నీకు సంజాయిషీలు అడగటం, ఇట్లా అనేక విధాలుగా ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా 12,000 పైచీలకు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోవటం నిజంగా విద్యా వ్యవస్థకి మీద మరి ప్రభుత్వాలు వేసినటువంటి గొడ్డలి పెట్టలాగా అనుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితులు మారాలంటే ఈ ప్రభుత్వమైనా సరైనటువంటి మరి పురోగామి ఆలోచనలు చేసి మరి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే దాంట్లో చాలా ఇబ్బందులు గురి చేసే విధంగా టీచర్స్ పట్ల వివిధ రకమైనటువంటి యాప్లు అవన్నీ కూడా పెడతా ఉన్నారు. దానివల్ల 1, 2 తరగతులు 5 తరగతుల వరకు కూడా ఉపాధ్యాయులు చేసేటటువంటి పని మీద భారం పెరగటమే కాకుండా పిల్లల్లో స్కిల్స్ని డెవలప్ చేయడానికి అనుకూలమైనటువంటి టైము దొరకటం లేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలు అయింది కాబట్టి ప్రభుత్వానికున్న హనీమూన్ పీరియడ్ అయిపోయింది అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా సమస్యలను తీర్చాల్సిన బాధ్యత విద్యారంగాన్ని
గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాను బాపట్ల జిల్లాలోనూ ఈ ఉపాధ్యాయుల మీద భౌతిక దాడులు ఒకటి కొనసాగుతున్నాయి. మనం ఈ మధ్యనే చూసాం రాయచోట్లో ఒక ఉపాధ్యాయుడిని విద్యార్థులు దాడి చేయటం వలన అతను చనిపోవటం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఈ సంఘటనలు జరగటం, వాళ్ళు కేసులు గురి కావటం జరుగుతూ ఉంది. ఏదైనా ఉపాధ్యాయుడు ఏదైనా తప్పు చేశాడు అనుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్పితే ఉపాధ్యాయుల్ని సమాజంలో ఉన్న ఒక గౌరవమైన స్థానంలో ఉన్న వాళ్ళని భౌతిక దాడులు గురి చేయడం పట్ల ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. వరద బాధితులకు ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా శాఖ నుండి 1,27,000 రూపాయలు రాష్ట్ర శాఖకు అందజేయడం జరిగిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఏపీటీఎఫ్ శాఖ ముందు ఉంటుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా శాఖ నుండి 1,27,000 రూపాయలను ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖకు అందజేయడం జరిగిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వరద బాధితులకు సహకారం అందజేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల రూపాయలు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహకారం అందించడం జరిగిందని తెలిపారు. సహకారం అందించిన ఏపీటీఎఫ్ శాఖ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు శేఖర్ బాబు, ఉపాధ్యక్షులు బుడ్డ నాగంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్లు బుర్ర సాంబశివరావు, తెల్లప్రోలు శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా కార్యదర్శి చిన్న కేశవులు ఉన్నారు. మరి ఇటీవల 3 నెలల క్రితము కృష్ణా తీర ప్రాంతంలో బుడమేరు పొంగటం వల్ల వచ్చేటువంటి వరదలకి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద ముప్పుకు గురైనాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాణహాని జరగకుండా కాపాడటంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ఆనందదాయకం. ఈ క్రమంలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు స్వతంత్రంగా వరద బాధిత ప్రాంతాలు పర్యటించి ఆ పేద పిల్లలకి పేద ప్రజలకి వారు యథాశక్తి ఆర్థిక వితరణని వస్తువు రూపంలో కానీ సహాయ సహకారాలు అందించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించి సుమారుగా 1,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి 1,000 రూపాయలు ఖరీదయ్యేటువంటి దుప్పట్లు, అట్టలు, పెన్నులు ఇలాంటివన్నీ కూడా ఒక కిట్ లాగా ఇవ్వడం జరిగింది. దీనికి ఇవ్వడంలో విశేషమైనటువంటి స్పందన ఉపాధ్యాయుల నుంచి రావడం నిజంగా చాలా గర్వించాల్సిన విషయం. ఒక మానవీయ కోణంలో ఉపాధ్యాయులు అందరూ కూడా స్వతంత్రంగా స్పందించి కేవలం ఇచ్చినటువంటి ఒక మెసేజ్కి స్పందించి ఉపాధ్యాయులు బాపట్ల జిల్లా శాఖ సంబంధించి 1,26,000 రూపాయలు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. ఈ వరద బాధితులకి విరాళం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మనసారా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా శాఖ పక్షాన వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యల్ని ఏపీటీఎఫ్ ఒక సామాజిక కోణంలో, మానవీయ కోణంలో ఆలోచించి సమాజంలో ఉపాధ్యాయుడి భాగస్వామి కాబట్టి సమాజ సహకారాన్ని అందుకుంటూ ఉపాధ్యాయులు అయినటువంటి పరిస్థితి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి కూడా, విద్యార్థులకి కూడా ప్రధానంగా సేవలు అందించడం జరిగింది. ఇది సమాజాభివృద్ధిలో భాగంగా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ సమైక్యతకు సమగ్రతకు పాటుపడిన వారిలో అగ్రగణ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. 75వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో పటేల్ నగర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ ఏకీకరణలో ఆయన అద్భుతమైన పాత్రను పోషించారని ఆయన పేర్కొన్నారు. ఒక మనిషిగా సంస్థానాలను విలీనపరచడంలో ఆయన ప్రతిభ అద్వితీయమైందన్నారు. స్వాతంత్ర్య సమరంలోని అన్ని ఘట్టాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారన్నారు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన త్యాగం నిరుపమానమైందని తెలిపారు. దేశ తొలి ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స రామరాజు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు వెంకటేశ్వర్లు, సాయి, ప్రమోద్, గోపి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి
మరి దేశ ఐక్యతకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఉక్కు మనిషిగా ఆయన మరి ఆ కార్యాన్ని నెరవేర్చారు. దేశ తొలి ఉప ప్రధాని ఆయన. అంతేకాకుండా స్వాతంత్ర సమరంలో కూడా చురుగ్గా పాల్గొని స్వాతంత్ర సమరోద్యమంలోని అన్ని ఘట్టాల్లో చురుగ్గా పాల్గొని దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. తన సర్వస్వాన్ని మరి న్యాయవాద వృత్తిని, ఆస్తుల్ని అన్నిటినీ దేశం కోసం, మన కోసం, భావితరాల వారి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే ఆలోచనతో మరి ఆయన త్యాగం చేశారు. ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేండి. ఆ పటేల్ని మనం స్మరించుకోవడం, ఆయన త్యాగ నిరతిని గుర్తుంచుకోవడం, ఆయన మార్గంలో పయనించడం అంతేనా అవసరం. తెలుగు ప్రజల ఆశాజ్యోతి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని బీసీ నాయకులు ఉప్పాల మురళి అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా ద్రోబ కలువ వద్ద ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అక్కడి నుండి తీసి పక్కన పెట్టడం జరిగిందని, డివైడర్ల పని పూర్తయిన తర్వాత కూడా డ్రైనేజీ మీద ఉంచడం చాలా బాధాకరమని అమరజీవి పొట్టి శ్రీరాములు వ్యవస్థాపక బాపట్ల పట్టణ అధ్యక్షుడు ఉప్పాల మురళీగౌడ్ అన్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇకరైనా స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్ చొరవ తీసుకుని శ్రీరాములు విగ్రహాన్ని త్వరలోనే యథాస్థానంలో పెట్టే దిశగా చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆత్మార్పణ దినోత్సవ వేడుకలుగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు చామర్తి సుబ్బారావు, జి వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగవరపు నాగరాజు, పట్టణ గౌరవ అధ్యక్షులు గంటా శంకర్రావు, చెరుకూరి వెంకటేశ్వరరావు, గట్టా దుర్గారావు, చామర్తి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మా పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపకులు వేణుగోపాల్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని చేసుకోవడం చాలా శుభదాయకం, ఆనందదాయకం. ఎందుకంటే మహానుభావుడు ఆ రోజుల్లో మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఆ రోజున కులం జోళ్ళ, మతం జోళ్ళ, ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తికి కులాలు కూడా మనం పోవాల్సిన అవసరం లేదు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన త్యాగాలను గుర్తించి ఆయన వర్ధంతులు, జయంతులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొన్న తీర్మానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పిండ ప్రధానం కార్యక్రమం అనేది చేపట్టాలని చెప్పి దాన్ని ప్రత్యేకించి మరి వర్ధంతి రోజున చేయాలని చెప్పి మరి అనడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మన తూగాలో సెంటర్లో ఎక్కడ, ఈ బాపట్ల పట్టణంలో ఎక్కడ చూసినా కానీ తూగాలో సెంటర్ దగ్గర మరి అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంది. మరి ఆ విగ్రహానికి పూలమాల వేసి గన్నెవాళ్ళు అర్పించాలని మన బాపట్ల పట్టణ ప్రజలు మొత్తం కూడా అనుకుంటూ ఉంటారు. మరి మొన్న గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇది డివైడర్ సరిచేసే ప్రక్రియలో మరి కొన్ని విగ్రహాలు తీసేయడం కూడా జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున మా స్థానిక శాసనసభ్యులకి మేము విన్నవించుకునేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇదే తూగాలో దగ్గర ఇక్కడే మళ్ళీ స్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని దిమ్మి కూడా కట్టింది. దిమ్మి కూడా ఆ దిమ్మి మీద మాకు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునే అవకాశం ఇస్తే మరి స్థానిక శాసనసభ్యులు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి అదేవిధంగా ఈ ప్రక్రియ అనేది విగ్రహాన్ని తూగాలో దగ్గర పెట్టే ప్రక్రియ అనేది త్వరలోనే పూర్తి చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులకి, మా ఎంపీ గారికి అట్లానే విన్నవించుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి తన సహాయ సహకారాలను అందిస్తూ తమ ఆహ్వానాన్ని మన్నించి అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. సూర్యలంక సముద్ర తీరం వద్ద మాజీ సైనికుల వార్షిక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల వార్షిక ఆత్మీయ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులకు, మహిళలకు, మాజీ సైనికులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. బాపట్ల పట్టణంలోని ప్రముఖులు ముప్పిరి రాజశేఖర్ బాబు, రేపల్ల డివిజన్ ప్రెసిడెంట్ శుభాని బేగ్, నిజాంపట్నం ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్, చెరుకుపల్లి ప్రెసిడెంట్ సుబ్బారావు, చందోలు వైస్ ప్రెసిడెంట్ అయాబ్, చిన్నగంజాం ప్రెసిడెంట్ న్యాయవాది విఠల్ రెడ్డి, తెనాలి గౌరవ అధ్యక్షులు సుబాని, తెనాలి ప్రెసిడెంట్ కనపర్తి మహారాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, ట్రెజరర్ పువ్వాడ యలమంద, జాయింట్ సెక్రటరీ యశోది రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు షేక్ అల్లావుద్దీన్, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మాధవిలత, చెరుకు మాధురారావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావుతో పాటుగా మాజీ సైనికులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సముద్ర తీరాన కుటుంబ సభ్యులందరితో కలిసి మాజీ సైనికులు జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం కూడా మరి కుటుంబ సభ్యులతో మాజీ సైనికులు సమావేశమయ్యి
మా యొక్క సంక్షేమ విషయాలు చర్చించుకొని కుటుంబ సభ్యుల యొక్క బాధల సాధన గురించి చర్చించుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా అందరు పిల్లలతోనూ కుటుంబ సభ్యులతోనూ ఆటపాటలతో మరి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మళ్ళీ ఈ సంవత్సరం 15 డిసెంబర్ 2024 సంవత్సరంలో ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఈ యొక్క సమావేశానికి బాపట్ల అసోసియేషన్ యొక్క ప్రతినిధులే కాకుండా బాపట్ల జిల్లాలో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్లు కూడా రావటం చాలా ఆనందదాయకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి సోషలిజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.